ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకటేంటో వన్ మ్యాన్ షో. పవన్ అన్న వన్ మ్యాన్ షో చేస్తాడు. అన్లిమిటెడ్ యాక్టింగ్, అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్, అన్లిమిటెడ్ వేరియేషన్స్. సినిమా అయితే కనుక మైండ్ బ్లోయింగ్ సినిమా, చాలా గట్టిగా ఉంది సినిమా. ఇది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానీ సినిమా అంటే నిజంగా ఓజీ అంటే చాలా గట్టిగా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇలాంటి సినిమా మనం చూడలేం. అంత గట్టిగా ఉన్న సినిమా ఏంటంటే ఓజీ. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా తమన్ అయితే కనుక బాలకృష్ణ కోసం పడతాం అనుకుంటారు, అది తప్పు. తమను మళ్ళీ నిరూపించాడు. పవన్ కళ్యాణ్ కోసం పుట్టాడు అనుకుంటాం, అంత గట్టిగా కొట్టాడు. ఇక సుజిత్ అయితే మన డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలా వాడుకోవాలో ఆ రేంజ్ లో పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు. ప్రశాంత్ నీల్ కూడా పనిచేయడు ఎలివేషన్ కి. అయితే ఇంటర్వ్యూలు బ్యాంగ్ ఒకటి, ఇంటర్వ్యూల తర్వాత ఒకటి సీన్ కోసం 2000 ఖర్చు పెట్టడం తక్కువే. పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ఉంది యాక్టింగ్. అయితే థియేటర్ లోపల తలకాయలు లేచిపోతున్నాయి. లోపల స్క్రీన్ మీద కాదు తలకాయలు లేవడం, థియేటర్ లోపల అయితే కుర్చీలన్నీ ఇరగొట్టారు. పట్టి చాలా బాగుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఇలాంటి సినిమా మళ్ళీ రాదు. కేజీ కాదు, పీజీ కాదు, అంతా ఓజీ. అక్కడ కేజీ లేదు, పీజీ లేదు, అంతా ఓజీ. పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్. ఏది అమ్మ పుష్ప లేదు, కాంగ్రెస్ లేదు, పుష్ప లేదు, కేజీఎఫ్ లేదు, బాహుబలి లేదు, అంతా ఓజీ. పవన్ కళ్యాణ్ కెరీర్ సినిమా రాదు. పుష్ప కాదు, కేజీఎఫ్ కాదు, ఓజీ. ఒక్క నిమిషం ఒకటే విషయం ఇక్కడ కేజీ లేదు, పీజీ లేదు, ఓజీ. కేజీ లేదు, పీజీ, ఓజీ. పవన్ కళ్యాణ్ గారు యాంటీ బ్యాన్స్. మీరు సినిమా చూడకుండా మా సినిమా మేము చూసుకుంటాం. 2000 కోట్ల మీద